కళ్యాణ్ పడాలా, తిరిగి వస్తాడా రాడా? సండే ఎపిసోడ్లో లాస్ట్లో కళ్యాణ్ ఇచ్చిన మెసేజ్ ఏంటి, కళ్యాణ్ ఏం చెప్పాడు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో మాట్లాడుకుందాం క్లియర్గా. అందుకంటే ముందు కొత్తగా చూస్తున్నటువంటి కళ్యాణ్ తరుణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి హైప్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్దాం. చాలామంది ఫీల్ అవుతుంది ఏంటంటే కళ్యాణ్ చెప్పేశాడు ఇంకా రానని, కళ్యాణ్ ఇంకా లాస్ట్లో చెప్పేశాడు, సో మేము ఇంకా చూడము, మేము చాలా బాధపడుతున్నాము, మేము ఫీల్ అవుతున్నాము అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే పెట్టారు. నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కళ్యాణ్ చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ ఎపిసోడ్ ఎప్పుడు రికార్డ్ చేశారు, ఆ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడు జరిగింది? ఎప్పుడో కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఆ ఎపిసోడ్ షూటింగ్ జరగడం కానీ, అంటే పోయిన జరిగిన షూటింగ్ అది, అప్పుడు చెప్పిన మాట అది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అయిపోయి ఉంటుంది కదా ఆ షూటింగ్ అనేది, ఏదైనా ఉంటే ప్యాచ్ వర్క్. సో మళ్ళీ రావడానికి అవకాశం ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు కళ్యాణ్ ఏం చెప్పాడు చెప్పండి నాకు. కళ్యాణ్ ఏం చెప్పాడు? నేను ఇప్పుడు కంటిన్యూ కాలేకపోతున్నాను మాత్రమే చెప్పాడు, కానీ నేను ఎప్పటికీ రాను, ఇంకా ఇదే నా లాస్ట్, నేను మళ్ళీ వచ్చే అవకాశం లేదని ఏం చెప్పలేదు కదా. ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కాదు. నేను చెప్పాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా రీఎంట్రీ ఉండే అవకాశం ఉందని చెప్పాను. అదేవిధంగా నాతో పాటు చాలామంది మన బుజ్జి క్రియేషన్స్ నందు గారు కానీ, లేకపోతే ఇంకో యూట్యూబ్ ఛానల్ కానీ, ఇంకోటి కానీ ఇలా రివ్యూలు చెప్పే చాలామంది చెప్పిన మాట, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పిన మాట అంతా ఒకటే. కాకపోతే 1-2 వారాలు గ్యాప్ రావచ్చేమో కానీ రీఎంట్రీ ఉండకుండా అయితే ఉండదు. ఎందుకంటే జాతిరత్నాలకి కళ్యాణ్ అవసరం ఉంది, స్టార్మా వాళ్ళకి కళ్యాణ్ అవసరం ఉంది. కళ్యాణ్కి స్టార్మా అవసరం లేదు, స్టార్మాకి కళ్యాణ్ అవసరం ఉంది. సో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రప్పిస్తారు, టీఆర్పీ కోసమైనా సరే మళ్ళీ రప్పిస్తారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. మీరు దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు బాధపడి నన్ను అనవసరంగా ఫీల్ చేయొద్దు. మీ బాధ నాకు అర్థమైంది, కళ్యాణ్ లేకపోవడం వల్ల మీరు ఫీల్ అవుతున్నారన్న విషయం నాకు తెలుస్తుంది. కానీ రీఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు కదా, ఎవరు అన్నారు అనమాట రీఎంట్రీ ఉండదు, తొందరగా ఈ షో చేసి అగ్ని పరీక్ష మొదలైపోతుంది అని చెప్పి. అగ్ని పరీక్ష ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, ఎప్పుడో జూన్లో, ఇది మే, జూన్ లాస్ట్కి స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా వారాలు ఉంది. అది టెలికాస్ట్ అవ్వడానికి దాదాపు ఆగస్టు అలా పడుతుంది. అంటే జూన్లో షూటింగ్ జరుగుతుంది, ఆగస్టు టెలికాస్ట్ అవుతుంది, ఇంకా 2 నెలలు టైం ఉంది. అప్పుడు యాడ్ స్టార్ట్ అయింది మీకు అగ్ని పరీక్ష, నాకు అర్థం కాదు. సో కాబట్టి అగ్ని పరీక్ష అనేది ఇప్పట్లో స్టార్ట్ కాదు, దాదాపు ఆగస్టు మొదలైన తర్వాత సగం అయిపోయేంత వరకు ఈ జాతిరత్నాల షో నడిచే అవకాశం ఉంది, జూన్ మొత్తం నడిచే అవకాశం ఉంది. సో కాబట్టి ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, కళ్యాణ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మీరేమైతే డిసప్పాయింట్ అవ్వద్దు, దయచేసి ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నిన్న ఆదివారం ఎపిసోడ్ గురించి రివ్యూ ఇచ్చుకోవడానికి అయితే ఏం లేదు, అంతా బొక్క. రివ్యూ ఇచ్చుకోవడం ఇది అంతా కూడా వేస్ట్ నాకు తెలిసి, దాంతో ఏం లేదు రివ్యూ ఇచ్చుకోవడానికి. ఇంకా నేను డెప్త్గా వెళ్ళానంటే నా నోట్లో నుంచి బూతులు బయటకు వస్తాయన్నమాట, కాబట్టి నేను డెప్త్గా వెళ్ళదలుచుకోవట్లేదు. సో వదిలేద్దాం ఇక్కడతో. లాస్ట్ ఒక్క బిట్ మాత్రం చెప్దామని, దాని గురించి మాత్రమే చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను, అంతే, ఓకేనా? బై.